నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. బిగ్ బాస్ షో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో నాగార్జునకు సంబంధించినటువంటి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మా టీవీ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నది. దీని మీద వందల వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఒకసారి మన నుండి మన జనం టీవీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జనం టీవీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి దీన్ని డిస్కస్ చేద్దాం. దీన్ని బ్యాన్ చేయాలని తెలంగాణలో కంప్లైంట్ చేసిర్రు. పిఎస్లో జూబ్లీ పిఎస్లో కొంతమంది పోయి ఈ నాగార్జున చేపడుతున్నటువంటి మా టీవీ చేపడుతున్నటువంటి ఈ బిగ్ బాస్ షోని రద్దు చేయాలి, కర్ణాటకలో ఎట్లయితే బ్యాన్ చేసిర్రో తెలంగాణలో కూడా బ్యాన్ చేయాలనేటువంటిది కొంతమంది వ్యక్తులు పోయి వాళ్ళు కంప్లైంట్ చేసిర్రు పోలీస్ స్టేషన్లో. బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది జూబ్లీ హిల్స్ స్టేషన్ పరిధిలో. సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఈ షో ఉందని పోలీస్ స్టేషన్లో కొంతమంది వ్యక్తులు పోయి ఫిర్యాదు చేసిర్రు. కుటుంబ విలువలను పాటించని, భర్తలను దూరం పెట్టి వేరే వాళ్ళతో కాపురం చేస్తున్నటువంటి వాళ్ళను తీసుకొచ్చి ఈ బిగ్ బాస్ షోలో పెట్టడం వల్ల సమాజానికి ఏం నేర్పిస్తుర్రు, స్త్రీలకు ఏం నేర్పిస్తుర్రు, సమాజ కట్టుబాట్లు ఏంటి అనేటువంటి విషయంలో కొంత అప్సెట్ అయి కొంతమంది వ్యక్తులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిర్రు. దివ్యల మాదిరి కావచ్చు, రీతా చౌదరి కావచ్చు, ఇద్దరు కూడా వీళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి, సమాజం ఏం నేర్చుకోవాలి, అమ్మాయిలు ఏం నేర్చుకోవాలి, వీళ్ళని తీసుకొని సమాజానికి ఎలాంటి కంటెంట్ పాస్ చేస్తున్నాం, ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాం అనేటువంటిది మన ప్రశ్న. కర్ణాటకలో బిగ్ బాస్ను బ్యాన్ చేసిర్రు. ఆ ప్రభుత్వం అక్కడ బిగ్ బాస్ షోని పూర్తిగా నిర్వహించొద్దనేది బ్యాన్ చేసిర్రు. ఆ కర్ణాటకలో ఎట్లయితే బ్యాన్ చేసిరో తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్యాన్ చేయాలి. అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బిగ్ బాస్ షోని అవసరమైతే నాగార్జునను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకో సమాజం కోసం ఉపయోగపడేటువంటి సినిమాలు తీయాలి, సమాజం కోసం మంచిగా ఉండాలి తప్ప సమాజం వక్ర మార్గంలో పోవడానికి ప్రధాన కారణమైనటువంటి నాగార్జునను కూడా అరెస్టు చేయాలనేటువంటిది మన డిమాండ్. ఈ షోను బ్యాన్ చేయకపోతే మహిళా సంఘాలతో, ప్రజాతంత్రవాదులతో, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వంటి వాళ్ళు పేర్కొంటున్నారు. ఈ బిగ్ బాస్ షో నిర్వాహకుల పైన అన్నపూర్ణ స్టూడియో, మా టీవీ, నాగార్జున ఈ నిర్వాహకుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ చేసిన వారిలో కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ ఈ వ్యక్తులు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. వీళ్ళకు మనం కూడా సపోర్ట్గా నిలవాల్సిన అవసరం ఉన్నది. అందాల పోటీలు తెలంగాణలో పెడితే పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగినాయి. ఈ అందాల పోటీలతో సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనేటువంటిది ఇప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో స్త్రీవాదులు, స్త్రీ ఉద్యమంలో పాల్గొనేవారు, మహిళా సంఘాల నేతలు, పార్టీల నేతలందరూ కూడా ఈ బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలి, నాగార్జునను అరెస్టు చేయాలనేటువంటి ఉద్యమంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆ పనిలేని ప్రోగ్రాం, ఎవరు ఏం చేస్తుంటారో తెలియదు. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రాం జరుగుతున్నటువంటి ఏ క్షణంలో అశ్లీలం వస్తుందో తెలియదు, ఎవరు ఏ మాటలు తిడతారో తెలియదు, ఎవరు ఎట్లా మాట్లాడుకుంటున్నారో తెలియదు, ఎవరు ఎవరి వలలో పడుతున్నారో తెలియదు, ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో తెలియదు. ఇట్లాంటి షో అవసరమా అనేటువంటిది మన ప్రశ్న. మరి ఇంతమందిని తీసుకొచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక బిగ్ బాస్ షో అని పెట్టి అలా 100 రోజులు ఉండాలి, ఇన్ని నిబంధనలు పెట్టే బదులు దానివల్ల సమాజానికి ఏమి కూడా లేదు. దాన్ని పెట్టే బదులు ఒక బిగ్ బాస్ షో లెక్కనే 100 మంది శాస్త్రవేత్తలను తీసుకొచ్చి వాళ్ళు తినడానికి తిండి పెట్టి వాళ్ళు ఏం కనుక్కుంటారో కనుక్కోండి, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేయండి, 100 రోజులు మీకు టైం ఇస్తున్నాం, మీకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇస్తాం, సదుపాయాలు అన్నీ కూడా కల్పిస్తాం. అట్లా మీరు 100 మంది శాస్త్రజ్ఞులు 100 రోజుల పాటు కొత్త ఆవిష్కరణలు చేయండి అంటే దాని ద్వారా దేశానికి ఏదో కొంత ఉపయోగం ఉంటుంది తప్ప ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రోగ్రాంల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం లేకుండా పైగా నష్టం వాటిల్లి సంస్కృతి సాంప్రదాయాలు, సంబంధ బాంధవ్యాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ కేసు బుక్ చేయాలి, నిర్వాహకుల మీద కేసు బుక్ చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి, నిర్వాహకులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది.